హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వీడియోలో ఈరోజు మురుకులు అనేది ప్రిపేర్ చేశాను. చాలా క్రిస్పీగా వచ్చాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. చూడండి, మీరే చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో, అంతే టేస్టీగా కూడా ఉన్నాయండి. అవి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. నేను ఇక్కడైతే శనగపాడలు ఉద్దిపప్పు అండి, ఉద్దిపప్పు తీసుకొని శనగపాడలు తీసుకున్నా. ఈ రెండు పప్పులు ఇక్కడ తీసుకున్నాం కదా, ఆ కప్పుతో అదొక కప్పు, శనగపాడలు ఒక కప్పు అనేది తీసుకొని ఒక కుక్కర్లో వేసుకొని ఒక 3-4 సార్లు వాష్ చేసుకొని దాంట్లోకి నేను ఇక్కడ 2 కప్పులు పప్పులు తీసుకున్నా కాబట్టి 4 కప్పులు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఒకే కొలతతో తీసుకోవాలి. 4 కప్పులు వేసుకొని మీరు అలా లేకపోయినా ఆ మార్గా చేపెట్టి కూడా మెజర్మెంట్ తీసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని 5 విజిల్లు రానిద్దామండి. 5 విజిల్లు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, పప్పు అనేది చాలా స్మూత్గా బాగా ఉడికిపోయింది. చూడండి, దీన్ని ఇప్పుడు కొంచెం చల్లారనిచ్చి మిక్సీ జార్లో కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని ఇట్లా వెడల్పాటి గిన్నె తీసుకొని అందులోకి మనం మిక్సీ పట్టుకునింది వేసుకోవాలండి. కొంచెం కొంచెమే పప్పు అనేది వేసుకుంటే అది జిగట లేకుండా బాగా మిక్స్ అవుతుందన్నమాట. ఒకేసారి చాలా వేసారంటే అలా అవ్వదు. చూడండి, నేను 2 సార్లుగా వేసి ఆ మారుగా అయితే మిక్సీ పట్టి గిన్నెలోకి అయితే తీసుకున్నా. ఇప్పుడు ఇందులోకి మనం పప్పులు 2 కప్పులు తీసుకున్నాం కదా, అంటే కప్పుకి 3 కప్పులు బియ్యం పిండి అనమాట. ఇది పొడి బియ్యం పిండే. నేను ఇక్కడ 2 కప్పులు పప్పులు తీసుకున్నా కాబట్టి 6 కప్పులు బియ్యం పిండి అనేది వేసుకున్నాను. కప్పుకి 3 కప్పులు అయితే కరెక్ట్ మెజర్మెంట్ అండి. అది వేసుకొని దాంట్లో నేను కలుపుదామని చూసానండి, కాకపోతే నాకు అది గిన్నె అనేది చిన్నది అయిపోయింది. అందుకని నేను వేరే గిన్నెలోకి అయితే వేసుకున్నాను. ఇలా వేసుకొని ఇందులో చిటికెడు పసుపు, తర్వాత ఇవి మీరు నల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర తెల్ల నువ్వులు ఉంటే వేసాను అనమాట. తర్వాత దానికి సరిపడా కారం, ఆ తర్వాత సరిపడా సాల్ట్ అండి. ఇది వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. స్పూన్తో అయినా చేయొచ్చు, స్పూన్ కన్నా చేత అయితే మంచిగా మిక్స్ అవుతుందన్నమాట. కాబట్టి చేతితో బాగా మిక్స్ చేసేసి ఆ పప్పు పేస్ట్ ఉంది కదా అదంతా బియ్యంలోకి బాగా మిక్స్ అవ్వాలండి. బియ్య పిండిలోకి అంతవరకు ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోండి. చూసారు కదా, ఆ మారుగా మిక్స్ అయినప్పుడు అలా పూర్తిగా మిక్స్ చేసుకొని నేను ఇంతకుముందు వాము అనేది మర్చిపోయాను. మీరు వాము అయినా వేసుకోవచ్చు, కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చు. నేను జీలకర్ర అయితే వేయలేదు, వాము అయితే వేసానండి. వేసేసి మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ అయ్యేదాకా, ఆ పిండిలోకి వాము అంతా మిక్స్ అయ్యేదాకా కలిపేసుకుంటున్నా. ఇప్పుడు ఈ స్టేజ్లోనే మీరు ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకోండి. సరిపోకపోతే వేసుకోవచ్చు, మళ్ళీ వేస్తే కలవదనమాట. అందుకనే నేను చెక్ చేసుకొని తక్కువగా ఉంటే వేసుకున్నా. వేసి మొత్తం కలిపేసి ఇప్పుడు ఒక పెద్ద గరిటె ఉంటుంది కదా ఇంట్లో మనం కూర వేసుకోవడానికి, ఆ గరిటెతో 2 గరిటెలు బాగా కాగిన ఆయిల్ అండి వేసేసి ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకోండి. చేయి పెడితే కాలుతుంది కాబట్టి. అలా ఆయిల్ అనేది వేస్తే మురుకులు సూపర్గా వస్తాయండి. మురుకులే కాదు, పిండి వంటలు ఏదైనా కొన్ని వాటికైతే ఈ మార్గా ఆయిల్ అనేది కాన్ చేసామంటే చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు నేను ఒక కప్పుకి వాటర్ అనేది తీసుకున్నానండి. వాటర్ అనేది ఎక్కువ పట్టదు. నేను ఆ కప్పుకి వాటర్ తీసుకుంటే ఇంకా ఒక 1/4 కప్పు అనేది నాకు వాటర్ అనేది మిగిలిపోతాయి. చూడండి, కొంచెం కొంచెం జీలకరించుకుంటూ కలుపుకోవాలన్నమాట. మరి ఎక్కువ వాటర్ అనేది వేసుకోవద్దు. చూడండి, ఆ మారుగా కలుపుకుంటే సరిపోతుంది. నాకు చూడండి ఇంకా 1/4 కప్పు అనేది వాటర్ అనేది మిగిలినాయి. ఇది మళ్ళీ మనం ఈ వీటిల్లో పెట్టుకుంటాం కదా, అప్పుడైతే కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకుంటూ పెట్టుకుంటేనే జారుగా బాగా వస్తాయి అన్నమాట. నేనైతే 3 హోల్స్ ఉండేది తీసుకొని దానికి ఒకసారి మురుకులు పిండే దానికి
అద్దలకి వాటికి కొంచెం ఆయిల్ అనేది పూసేసి ఇప్పుడు పూస్తే సరిపోతుంది, మళ్ళీ మళ్ళీ పోయకుండా. ఇప్పుడే కలిపినాం కాబట్టి వాటర్ అనేది వేయని అవసరం లేదు. ఇంకా ముందుకు పెట్టుకునేటప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఆ అద్దల్లో అనేది పెట్టుకుంటే బాగా జారుతుందనమాట. ఇలా దాంట్లో పెట్టుకొని మిగిలిన దాని మీద మూత పెట్టుకోండి, లేదంటే ఒక తడిగుడ్డ అనేది పెట్టుకోండి, పిండి ఆరిపోకుండా ఉంటుంది. ఇప్పుడు చిన్నవిగా మీ ఇష్టం అండి, పెద్ద మురుకులు కావాలంటే పెద్దవి కూడా చేసుకోవచ్చు. నేనైతే కొంచెం చిన్నవిగానే చేశాను అనమాట. చూడండి, అసలు ఏమాత్రం విరగకుండా మంచిగా సాఫ్ట్గా వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా, ఆ మాదిరిగా మనకు నచ్చిన షేప్లో చుట్టేసుకోవడమే. చిన్నగా అయినా చేసుకోవచ్చు, పెద్దగా అయినా చేసుకోవచ్చు. ఈ మాదిరిగా అయినా ప్లేట్లో పిండుకోవచ్చు. ప్లేట్లో పిండుకుంటే ఒక 5 లేదా 6 వస్తాయి అంతే. అలా కాకుండా ఇంకొక పద్ధతి కూడా చెప్తాను మీకు. ఇప్పుడైతే నేను ఆయిల్లో పిండినటువన్నీ వేసి సరిపడా ఆయిల్కి వాటిని కాల్చుకుంటున్నా. ఇప్పుడు పైన నొరగ వస్తుంది కదా, ఆ నొరగ అనేది పూర్తిగా చల్లారిపోతుంది. అప్పుడే మనకు అవి బాగా కాలినట్టు. కొంచెం వైట్గానే అనిపిస్తాయి, తీసేసిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట. దీంట్లో పసుపు అనేది మీ ఆప్షనల్ అండి. నేనైతే కలర్ కోసం కొంచెం అనేది వేశాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదనమాట. చూడండి, ఇప్పుడు కాలిపోయినాయి కదా, తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే మారిగా పేపర్ ఒకటి వేసుకొని కవర్ అనేది దాని మీద పిండుకున్నామంటే మనకు ఆ అద్దల్లో పెట్టిండేటివి పిండి మొత్తం పిండేసుకోవచ్చు. ఇట్లయితే చాలా ఈజీ అవుతుంది. ప్లేట్లో అయితే ప్లేట్ కొంచెం పెద్దదైనా కూడా తక్కువే పడతాయి అన్నమాట. నాకైతే ఈ మార్గం అయితే భిన్న అయిపోయిందనమాట. మీరు కూడా నచ్చితే ఈ మార్గం ఫాలో అవ్వండి. ఒకసారి పిండుకుంటే కరెక్ట్గా ఒక వాయికి సరిపోతాయి ఆ మార్గం పిండితే. అదే ప్లేట్లో పిండితే కొంచెం తక్కువే పడతాయి అన్నమాట, లేట్ అవుతుంది చేసుకోవడానికి. కాబట్టి నేను ఇట్లా పేపర్ మీద పిండేసుకొని మొత్తం కాల్చేసుకొని తీసి పక్కన పెట్టుకున్నా అండి. చాలా బాగున్నాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి. నేను చేసిన ఈ మురుకుల రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.